నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపిన భారీ పెట్టుబడి మోసం కేసును జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్ లో లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నానని చెప్పి కాంట్రాక్టు పనుల్లో భాగస్వామ్యం కల్పించి భారీ లాభాలు ఇప్పిస్తానంటూ పలువురు బాధితులను నమ్మించిన ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ సుమారు 52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేసి జిల్లాకు తీసుకొచ్చిన పోలీసులు విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలతో పాటు ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా బాధితుల నుంచి సేకరించిన డబ్బుతో కొనుగోలు చేసిన భవనం, ప్లాంట్ను కూడా గుర్తించారు. ఈ కేసులో పూర్తి మనీ ట్రయల్ ను వెలికి తీసేందుకు, మరిన్ని బాధితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. అన్ని రకాల వెహికల్స్ కలిసి 35, ఇంకా కొన్ని కూడా వస్తాయి. మాట్లాడు. జైలు పెట్టుకోవడానికి లేదు, అందరూ ఇంటిలో వస్తారు. పెట్టలేదు రవాణా ఇక్కడ పెట్టచ్చు. మీరు పొద్దున్నే అసలు ఆదల బాబుకి కొంచెం ఆడిపోతుందని చెప్పి ఇప్పుడు మీరు డ్రెస్ లేరు, వాడు డ్రెస్ లేరు, మీరు వాళ్ళని అనుకుంటారు. డ్రెస్ ఉన్న వాళ్ళు రండి. వదిలిద్దా తీసుకొని మరి ముసుకేస్తావా? మరి అంటే ఎక్కువ ఈ డబ్బులు తీసుకుని మన జిల్లాలో ప్రధానంగా బరిపాటు శ్రీనివాసరావు అనే కాంప్లైంట్ పైన 9/7/2026 నాడు లక్ష్మీదేవిపల్లి పిఎస్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 134 క్రైమ్ నంబర్ 26 అండర్ సెక్షన్ 380 క్లాస్ 4 361 క్లాస్ 2 తర్వాత డిపాజిట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా కొంతమంది విక్టిమ్ దగ్గర మన ఐటీసీలో జాబ్స్ ఇప్పిస్తామని, ఐటీసీలో కాంట్రాక్ట్ ఇప్పిస్తామని, తర్వాత కొంత అమౌంట్ను మా దగ్గర పెడితే మీకు లంసమ్ గా కానీ లేదా సింగిల్ గా కానీ పెడితే కొంత పీరియడ్ మా దగ్గర ఉంటే నీకు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి దానిపైన నమ్మించి తీసుకోవటం జరిగింది, డబ్బులు తీసుకోవటం జరిగింది. దాంట్లో కొంత భాగం, దాంట్లో మేజర్ గా ఈ శ్రీనివాస్ మదరు, శ్రీనివాస్ వైపు, శ్రీనివాస్ సిస్టర్ వీళ్ళందరూ కలిసి తీసుకొని ఒక 16 మంది విక్టిమ్ దగ్గర టోటల్ గా 44,07,00,000 పైన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అమౌంట్ ఇది ఈ విషయం పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని తెలిసింది. కేసు అయిన తర్వాత ఇతను మొత్తం ఫ్యామిలీ సర్దుకొని ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఆన్ ఇన్ఫర్మేషన్ మీద మన సిఐ గారు టీము కేరళలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇమీడియట్లీ ట్రాన్సిట్ వారెంట్ పైన కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్నాము. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన పోలీస్ కస్టడీలో ఫస్ట్ రోజు, సెకండ్ రోజు అంతా కన్ఫ్యూజ్ కాలేదు. తర్వాత ఒప్పుకున్నాడు. అతను మొత్తం కూడా ఈ తీసుకున్న అమౌంట్ ని బిజినెస్ లో రూపంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఐటీసీ ఫోర్జరీ డాక్యుమెంట్, తర్వాత ప్రామిసరీ నోట్లు, తర్వాత చెక్స్, తర్వాత అగ్రిమెంట్స్ ఇచ్చేసి ఈ డబ్బులు వసూలు చేసిండు. దీంట్లో ప్రధానంగా 6 బస్సులు, 1 లారీ, 3 ట్రాక్టర్లు, తర్వాత 2 అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, 7 కార్స్, మోటార్ సైకిల్ 14, తర్వాత ఈ ట్రావెల్ కి సంబంధించిన బస్సెస్, టైర్స్ కొన్ని. మరి ఇతనికి ఇదే క్రమంలో
అతను G+3 ఒక హౌస్ కొన్నాడు, ఇంకొక ప్లాట్ కూడా ఉన్నది, ఇవన్నీ ఉన్నవి. సో ప్రధానంగా వీటిని ప్రైమరీగా ఈ ఇప్పటివరకు కన్ఫెస్ అయిన వరకు ఇవి మనం ఐడెంటిఫై జరిగింది, సిఐఆర్ ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని మనము పంచనామా ద్వారా తీసి స్వాధీనం తీసుకున్నాము. మళ్ళీ అతనికి ఈ రోజు పోలీస్ కస్టడీ అయిపోతున్నందున మళ్ళీ మరొకసారి పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఇప్పటి వరకు అయితే మనము ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ గా ఇవి రికవరీ చేసినాము. దీన్ని ఇట్లా ఇన్వెస్టిగేషన్ లో చేస్తూ మంచిగా కష్టపడి ఇట్లా చేసిన సిఐ గారికి, ఎస్ఐ గారికి మా సబ్ డివిజన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దీనికి మొత్తం కూడా ఎస్పీ గారి డైరెక్షన్లలో దీన్ని చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక సిన్సియర్ గా దీన్ని అడ్వైజ్ చేస్తూ అందరికీ చేయడం జరిగింది. ఇంకా కొంత మేరకు డాక్యుమెంట్ ప్రాపర్టీ కానీ ఇంకేమైనా కానీ తెలుసుకోవాలి. వీళ్ళ బంధువులు కంపల్సరీగా అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాము. నా దగ్గర ఉంచండి, మీరు పెట్టుబడి పెట్టండి, నేను మీకు అధిక వడ్డీ కానీ షేర్స్ అనకూడదు, లాభాలు కానీ లేకపోతే ఒక ప్లాట్ ఇప్పిస్తాను కానీ లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తాను కానీ నా పలుకుబడితో కాంట్రాక్ట్ ఇప్పిస్తామనే దాని మీద ఉంటారు. దీంట్లో 3 పాయింట్లు. ఒకటేమో అధిక వడ్డీ ఇస్తామని చెప్పి ఒకటి, అది కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి ఒకటి, తర్వాత కంపెనీలు కూడా ఉన్నాయి, 2-3 కంపెనీలు కూడా పెట్టి ఆ కంపెనీల పేరు మీద ఇవి చేయడం జరుగుతుంది.